ఆర్టీసీ అదనపు బస్సుల పెంపుకు చర్యలు తీసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి. విశాఖ జిల్లాలో ప్రయాణికులకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల అష్ట కష్టాలను తీర్చాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గాజువాక నియోజకవర్గం, తదగంట్యాల, మల్కాపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 12 లక్షల మంది ప్రజల ప్రాణాలకి ప్రమాదం చేస్తూ ఒక ఆందోళన నిర్ణయం తీసుకుంటా ఉంది. పెదగంట్యాడ మండలంలోని 97, 98, 99, 101 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని అదానీ మెస్సర్స్ అంబుజా సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి 20 ఎకరాల భూమిని కట్టబడతా ఉంది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. భారీ వాహనాలు ఆ ప్రాంతంలో తిరిగి దుమ్ము ధూళి ఆ ప్రాంతంతో నిండిపోతుంది. ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఈ పరిశ్రమని ఆ ప్రాంతంలో కాకుండా జనవాసాలకు దూరంగా ఉండేలా అనుమతులు ఇవ్వాలని చెప్పని, ఇక్కడ అనుమతి రద్దు చేయాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒక పరిశ్రమ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే దాన్ని ప్రజలు ఆదరిస్తారు. కానీ అదాని ఏర్పాటు చేయబోయేటటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కేవలం 60 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఉపాధి లభిస్తుంది. అంటే 260 మందికి ఉపాధి లభిస్తుంది పరిశ్రమ ఏర్పాటు వల్ల. 260 మంది ఉపాధి కోసం, లేకపోతే ఆదాని లాభాల కోసం, వ్యక్తి లాభాల కోసం 12 లక్షల మంది తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టాలా అని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు అదాని ముఖ్యం అయితే ప్రజలు మీకు సరైన పొరపాటు చెప్తారు. మీకు అదాని ముఖ్యం కాదు, ప్రజల ముఖ్యం అయితే ఖచ్చితంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అనుమతులు రద్దు చేయండి. అయితే ఏపీ పొల్యూషన్ బోర్డు వచ్చే 8వ తేదీన ఏర్పాటు చేయటువంటి ప్రయాణ శాఖ రద్దు చేయండి, భూ క్యాపిటల్ రద్దు చేయమని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రధానికు ఇప్పటికే అదానీ గంగపర పోర్టు వల్ల, ఆ కాలుష్యం వల్ల నానా నరకయాత్ర అనిపిస్తూ ఉన్నారు. దుమ్ము ధూళి, అపార్ట్మెంట్లు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇలా అన్ని రకాల ప్రధానికి కూడా అదానీ గంగపర పోర్టు కాలుష్యం బారి పడి రోగాలు బారి పడుతున్నారు. గర్భసభలు, మహిళలు గర్భసభలు అవుతున్నాయి. తల్లి గర్భంలో బిడ్డలు సైతం క్యాన్సర్ వ్యాధి గురవుతూ ఉన్నారు. వయసుతో నివృత్తి లేకుండా తీవ్ర అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. ఈ యాజమాన్యం చర్య తీసుకుంటాం, కాలుష్యాన్ని నియంత్రిస్తామని చెప్పని కూడా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది తప్ప ఆచరణ ఎటువంటి పరిస్థితి, అటువంటి ఆచరణకి వచ్చేటప్పటికి వారికి ఎటువంటి చర్యలు లేవు. ఒకసారి కార్పొరేట్ సంస్థలు పరిస్థితి ఏర్పడిన తర్వాత ప్రజలకు ఆరోగ్యాలు, ప్రాణాలు వారికి విలువ లేదని చెప్పినది ఆచరణలో గంగవరం పోర్టు నిరూపిస్తా ఉంది. కాబట్టి ఈ కాలుష్యం, ఈ నరగాత్రం కాకుండా అదనంగా మళ్ళీ ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద ప్రజల ప్రాణాలు హరించాలని కోరుకోవడం ఆందోళన విషయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని అంటే రద్దు చేయమని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజానీకం కూడా ఈ కాలుష్యకారక పరిస్థితులను వ్యతిరేకించాలని చెప్పి ప్రాణాల కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ముందు మేము భూములు రక్షిస్తాం, కొండలు రక్షిస్తాం, సాగర్ తీరాన్ని రక్షిస్తామని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలను ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు చేస్తుంది ఏంటి? ఆంధ్రపురం కొండల్ని మైనింగ్ పేరు మీద ప్రైవేట్ కట్టబడుతున్నారు. విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి విలువైనటువంటి 13.74 ఎకరాల భూమిని నూరు సంస్థ కట్టబెట్టారు. ఇప్పుడు సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ కి, పెదగంటానికి మధ్య ఉన్నటువంటి ఈ భూములు తీసుకెళ్లి 20 ఎకరాలు అదాన్ని కట్టబడుతూ ఉన్నారు. ఈ భూ పందానం ఆపాలి, ప్రజల భూములు కాపాడాలి. కార్పొరేట్ ముఖ్యంగా ప్రజలు ముఖ్యమైనటువంటి ఏదైతే ముందు చెప్పారో ఆచరణ నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. మీ తాలూకా దుర్మార్గాన్ని, మోసాన్ని పలుకుందు. అయితే ప్రయాణికులు తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచలేదు. దీనివల్ల బస్సులు ఎక్కడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడిపోయింది. వయోవృద్ధులు, పిల్లలు, మహిళలు, పురుషులు, విద్యార్థులు, అన్ని తరగతుల ప్రజానీకం కూడా బస్సు ఎక్కడానికే నరకయాత్ర చేస్తున్నారు. బస్సు లోపల నిల్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. గంటల తరబడి నిలుతోని ప్రయాణాలు చేసే పరిస్థితి.
దీనివల్ల అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. బస్సుల్లో ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ఉన్న బస్సులు పాత బస్సులు, అవి కూడా 630 బస్సులు మాత్రం మన విశాఖ జిల్లా సంబంధించి ఉన్నాయి. వాస్తవంగా నిపుణులు చెబుతోంది ప్రతి లక్షల జనాభాకి కనీసం 50 బస్సులు ఉండాలని. ఆ విధంగా విశాఖపట్నం సిటీకి 1500 బస్సులు ఉండాలి, జిల్లా మొత్తం 2100 బస్సులు ఉండాలి, కానీ 630 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఈ సంస్థ మీద నిన్న రీజనల్ మేనేజర్ చెప్తున్నాడు రాత్రికి సంబంధించి, మీరు బస్సులు ఖాళీ ఉంటూ ప్రయాణం చేయండి అని, ఖాళీ సమయంలో ప్రయాణం చేయాలంట. బస్సుల కోసం ప్రజల కోసం బస్సులా అంటే ప్రభుత్వ ఆలోచనని ఆయన తన ప్రకటన ద్వారా బయటపెట్టారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. రాష్ట్ర ప్రభుత్వం మీరు వెంటనే జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారిని జోక్యం చేసుకుని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచండి. అప్పుడే ఈ పథకం సక్రమంగా అమల్లోకి వస్తుంది, ప్రజలు కూడా రద్దు చేకూరుతుంది, పథకం విజయవంతం అవుతుంది. అది కాకుండా పాత బస్సుల్ని నడిపి అవి కూడా ప్రమాదాలకు గురయ్యి అగ్నికి అవుతుంటే, కండక్టర్లు డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే పాత బస్సులతో ఈ పథకాన్ని అమలు చేస్తామంటే మాత్రం అది విజయవంతం కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకుని ప్రయాణికుల అవసరాలు తగ్గట్టుగా విశాఖపట్నం